హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. సో, ఈరోజు ఏందంటే ఇండికేటర్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఓకే. సో, బేసికల్‌గా మీరు ఇక్కడ ఇన్సర్ట్ మెనూ బార్‌లో హోము, డేటా, ఇన్సర్ట్, వ్యూ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, ఇన్సర్ట్‌కెళ్తే మనకి సో, ఇక్కడ చూడండి ఇండికేటర్స్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. చూడండి ఇలా రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, డైరెక్షనల్, సింబల్ కావాలా, షేప్స్ కావాలా, రేటింగ్స్ కావాలా. ఇలా మనం ఏంటంటే సో, ఒక టేబులే కాకుండా విజువలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇయన్నీ గూడా యూజ్ చేసుకోవచ్చనమాట. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే. సో, ఇక్కడ జస్ట్ ఇది సింపుల్ టేబుల్ విజువల్‌లో ఉంది. ఈ టేబుల్ విజువల్‌లో కాలమ్ బదులు ఏదైతే మనం కాలమ్ జనరల్‌గా తీసుకున్నాం కదా! డేటా కాలమ్ అలా కాకుండా ఇక్కడ సో, ఇది తీసుకున్నామన్నమాట. చూడండి ఇక్కడ. సో, ఇండికేటర్ తీసుకోవడం ఏమి ఇచ్చాను? సేల్స్ సమ్ ఆఫ్ సేల్స్ అన్నమాట. ఓకే. సో, రైట్ క్లిక్ చేస్తే ఇండికేటర్ ప్రాపర్టీస్. సో, బేసికల్‌గా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఎస్ఎస్ఆర్ఎస్ కావచ్చు, లేకపోతే పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ రిపోర్ట్ బిల్డర్ కావచ్చు. మనకి చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే వి కెన్ డూ మెనీ మోర్ థింగ్స్ అని. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేముంది? సో, ఇక్కడేముందంటే బేస్డ్ ఆన్ ది వాల్యూని బట్టి మనమైతే ఇక్కడ కలర్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే. సో, ఐకాన్ చూడండి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసారా? ఇక్కడ చూడండి. సో, ఇమేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఏ ఐకాన్ కావాలి ఏంటి అనేది కూడా మనం అయితే డిఫైన్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఈవెన్ కలర్ కూడా. సో, ఇప్పుడు రెడ్ కలర్ ఎప్పుడు రావాలి? 0 నుంచి 1000 అలానే ఇదైతే యెల్లో అయితే సో, 1001 నుంచి 5000, 5000 నుంచి మాక్సిమం ఎంతుంటాయి. సో, ప్రతీది గూడా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఓకే. మీరిక్కడ చూడండి. సో, ప్రతీది గూడా ఎఫెక్ట్స్ ఉంటది. ఎఫెక్ట్స్ నథింగ్ బట్ వి కెన్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ యాస్ ఎ డైనమిక్. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ మీరు ఎస్ఎస్ఆర్ఎస్ కానీ, ఈ రిపోర్ట్ బిల్డర్ మీద వర్క్ చేస్తే మీకు తెలుస్తదనమాట. సో, మోస్ట్‌లీ చాలా ప్లేసెస్‌లో మనకైతే ఎఫెక్ట్స్ అని ఉంటదనమాట. అంటే ఎవ్రీథింగ్ వి కెన్ మేక్ ఇట్ డైనమిక్ కంటెంట్. ఓకే. చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటది. సో, ఇలా మనం ఏంటంటే వి కెన్ డూ దట్. ఓకే. లెట్స్ సో, అవుట్‌పుట్ చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో, రిఫ్రెష్ చేద్దాం. ఓకే. సో, ఇలా స్టేట్ నేమ్ అలానే సేల్స్ అమౌంట్. సో, ఇందాక చెప్పా కదా! సో, మనకి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్‌కుంటే ఈ కలర్ చూపించాలి. అలానే అంటే రెడ్ కావచ్చు, యెల్లో కావచ్చు, గ్రీన్ కావచ్చు. బేస్డ్ ఆన్ ది రేంజ్‌ని బట్టి మనమైతే కలర్ అనేది చేంజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో, మీరు ఇది స్క్రాల్ డౌన్ చేసుకుంటే విల్ సీ దట్. ఓకే. ఒక్కోసారి రెడ్ వస్తుంది, ఒక్కోసారి యెల్లో వస్తుంది, ఒక్కోసారి గ్రీన్ వస్తుందన్నమాట. ఓకే. సో, ఇలా బేస్డ్ ఆన్ ది సేల్స్ అమౌంట్ బట్టి ఇదైతే ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. ఓకే. సో, మళ్ళీ డిజైన్‌కెళ్దాం. సో, ఇక్కడ డేటా సోర్స్, డేటా సెట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సోర్స్ వచ్చేసరికి సో, బిల్ చేస్తే ఇక్కడ మీరు సర్వర్ నేమ్ ఏంటి అన్న డేటాబేస్ యూజ్ చేసుకోవచ్చు. సో, కమింగ్ టు ఇదొచ్చేసరికి డేటా సెట్ అంటే నథింగ్ బట్ సో, మనకి ఏదైతే క్వెరీ ఉందో ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ రాసుకోవచ్చు. లేకపోతే టేబుల్ తీసుకోవచ్చు. మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. స్టోర్డ్ ప్రొసీజర్ అని తీసుకోవచ్చనమాట. అలానే మనం పారామీటర్స్ కూడా సెపరేట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్ అన్నమాట. ఓకే. సో, బట్ వి నీడ్ టు ఎక్స్‌ప్లోర్ దట్స్ వెరీ సింపుల్. సో, ఇలా మనకేంటంటే రకరకాలుగా గూడా డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇయన్నీ గూడా బేసిక్ ఇంకా మనం డైనమిక్‌గా గూడా ఎనేబుల్ చేయొచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అయితే విల్ ట్రై టు సీ దట్. ఓకే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.